కాపు సంక్షేమ సేన జిల్లా కమిటీ అంతా మీ ముందుకు వచ్చింది. 16 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా మా కాపు సంక్షేమ సేన తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత 30 రోజులుగా పక్కన అంగన్వాడీ ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారు. గత 16 రోజులుగా మరో పక్క మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు సమ్మెలోకి దిగుతున్నారు. మరో పక్కన చూస్తే వాలంటీర్స్ కూడా సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందుకని ఎన్ని వర్గాల వాళ్ళు మన పరిపాలనలో వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో ఉద్యోగస్తులు సమ్మె చేస్తే వాళ్ళు ఉద్యోగాలు మీటింగ్ పెడితే బస్సుల్లోకి ఎక్కి ఎవరు ఉద్యోగస్తులు చెప్పి బయటికి లాగి ఉంచి వాళ్ళందరికీ నిరోధం అయిపోయాడు. తర్వాత ఉపాధ్యాయులు సమ్మె చేశారు. ఉపాధ్యాయులు సమ్మె చేసి వాళ్ళు పాత పింఛన్ విధానం కొనసాగాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. నీకు ఇష్టమైతే ఇవ్వ లేకపోతే లేదని చెప్పు, అంతే తప్ప వాళ్ళు పీడికి వెళ్తుంటే బస్సులోకి దూరపడి నువ్వు టీచర్వా అని చెప్పి ఆడా మగా చూడకుండా రోడ్ల మీదకి వీక్ చేసింది ప్రభుత్వం. అంటే ఓ పక్కన ఉద్యోగస్తుల్ని అలా చేస్తుంది, ఉపాధ్యాయులు చేస్తుంది. నెల రోజులు బట్టి సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల మీద కూడా అదే దమనకాండ, అదే దమన నీతి. ఇవాళ 16 రోజులు బట్టి మీరు మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ సమ్మె చేస్తున్నారు. ఎందుకని ధరలు పెరిగిపోయినాయి, బతికే భారం అయిపోయింది. దానికి సరిపడా జీతాలు పెంచమని అడుగుతున్నాం తప్ప వాళ్ళు చేసే దోపిడీలో భాగం అడుగుతలేదు. వాళ్ళు చేసే దుర్మార్గాల్లో మనకు భాగం అక్కర్లా. ఇవాళకైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఈ వేదిక పూర్వకంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇంకా 100 రోజులే టైం ఉంది. ఈ 100 రోజులు చాలా గోల్డెన్ పీరియడ్ ప్రభుత్వానికి. ఇన్నాళ్ళు బట్టి నీ మీద ఉన్న వ్యతిరేకత అంతా వ్యతిరేకతే. ఇవాళకైనా కళ్ళు తెరిచి కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ ఆకట్టుకో. ఓ పక్కన నీకు ఎవరైతే పోలీసులు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రూల్స్ ఉండబట్టే పోలీసులు నువ్వు చెప్పిన పని చేస్తున్నారు తప్ప పోలీసుల్లో కూడా 90% ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. మీరే చదువు ఈ 4 రోజుల్లో ఈ 100 రోజులు ఏదైతే నీకు ఉందో మళ్ళీ వచ్చే నెలలో ఎలాగో నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్ వస్తే ముఖ్యమంత్రి అయినా ఒకటే, నేనైనా ఒకటే. ఎవడో మాట వినడం, చేతిలో ఏమి ఉండదు, పెన్ను పవర్ ఉండదు. ఇంకా నీకున్న పెన్ను పవర్ 1 నెల రోజులు మాత్రమే. ఫిబ్రవరి 1st వీక్ దాటితే జగన్ అయినా ఒకటే, పులి శ్రీరాములు అయినా ఒకటే. నువ్వు రియలైజ్ అవ్వు. ఇప్పటికైనా సరే నీ కుర్చీని కాపాడుకోవాలంటే ఈ ఎవరెవరైతే సమ్మె చేస్తున్నారో కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ హక్కును చేర్చుకో, ఆకట్టుకో. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు హెచ్చరిస్తూ మరొకసారి ఇక్కడ సమ్మె చేస్తున్నటువంటి నా మున్సిపల్ కార్మిక సోదరులందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.